సొంత నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డికి గట్టి షాక్ తగిలింది. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థి ఘోరంగా ఓడిపోయారు. కనీసం ఆ పార్టీకి డిపాజిట్లు కూడా రాలేదు. టీడీపీ అభ్యర్థికి 6,000కు పైగా ఓట్లు వస్తే వైసీపీ అభ్యర్థికి 600 ఓట్లు మాత్రమే వచ్చాయి. పూర్తిగా అధికార దుర్వినియోగంతో టీడీపీ గెలిచిందని వైసీపీ చెబుతోంది. అయితే పులివెందుల ప్రజలు స్వేచ్ఛగా ఓటు వేయడంతోనే తమకు సంపూర్ణ విజయం దక్కిందని టీడీపీ చెబుతోంది. వైసీపీ ఆరోపిస్తున్నట్లు అధికార దుర్వినియోగం జరిగినా ప్రజలు ఈ స్థాయిలో తిరస్కరించడం మాత్రం వైసీపీకి మింగుడు పడడం లేదు. మరోవైపు భవిష్యత్తుపై ఆ పార్టీకి బెంగ కనిపిస్తోంది. స్వయంగా పార్టీ అధ్యక్షుడు నియోజకవర్గంలోని ఓటమి ఎదురైందంటే మిగతా చోట్ల ఎలా ఉంటుందో అన్న చర్చ నడుస్తోంది. ఈ తరుణంలో సొంత జిల్లాలోని మార్పులకు జగన్మోహన్ రెడ్డి శ్రీకారం చుట్టినట్టు తెలుస్తోంది. మొదట సాధారణ ఎన్నికల్లో కడప జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఘోర పరాజయం ఎదురైంది. 10 అసెంబ్లీ స్థానాలకు గాను 7 కూటమి విజయం సాధించింది. వైసీపీ 3 స్థానాలకే పరిమితమైంది. రాజశేఖర్ రెడ్డి హవా ప్రారంభమైన తర్వాత కడప జిల్లాపై పూర్తి పట్టు కొనసాగుతూ వచ్చింది. అటువంటిది తొలిసారి భారీ ఓటమి ఎదుర్కోవడం ఆ పార్టీని ఆందోళనలోకి నెట్టింది. ముఖ్యంగా పులివెందులలో ఏకపక్షంగా గెలుపొందుతూ వస్తోంది వైసీపీ. ఎప్పుడూ రికార్డు స్థాయి మెజారిటీ సాధిస్తూ వచ్చింది. అటువంటి ఓట్ల విషయంలో ఘోరంగా వైఫల్యం చెందడం మాత్రం ఆందోళన కలిగిస్తోంది. మరోవైపు వివేకానందరెడ్డి హత్య అంశం పులివెందులలో ఖచ్చితంగా పనిచేస్తుంది. మొన్నటి సార్వత్రిక ఎన్నికల కంటే జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో ఇది స్పష్టంగా కనిపించింది. అందుకే జగన్ రెడ్డి జాగ్రత్త పడాల్సి వచ్చింది. వివేకానందరెడ్డి హత్య కేసులో అవినాష్ రెడ్డికి ప్రధాన నిందితుడిగా ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయనే పులివెందుల నియోజకవర్గ బాధ్యతలు చూస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్న 5 ఏళ్లు ఇన్ఛార్జిగా ఆయనే కొనసాగారు. ఇప్పుడు కూడా ఆయనే కొనసాగుతున్నారు. అయితే పులివెందుల నియోజకవర్గంలో వివేకానందరెడ్డి హత్య అంశం బాగా ప్రజల్లో ఉంది. అందుకే అవినాష్ రెడ్డి ఉంటే ఇబ్బందికర పరిస్థితులు తప్పవని జగన్ భావిస్తున్నారు. అందుకే ఆ నియోజకవర్గ బాధ్యతల నుంచి అవినాష్ రెడ్డిని తప్పిస్తున్నట్టు తెలుస్తోంది. పులివెందులలో అవినాష్ రెడ్డి స్థానంలో సతీష్ రెడ్డిని జగన్ తెస్తారని తెగ ప్రచారం జరుగుతోంది. గతంలో చాలాసార్లు పులివెందుల నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేశారు సతీష్ రెడ్డి. వైసీపీలో నాటి నుంచి జగన్మోహన్ రెడ్డికి పూర్తి విధేయుడిగా ఉంటున్నారు. ఆపై నియోజకవర్గంపై పట్టు ఉంది. అందుకే ఆయనకు నియోజకవర్గ బాధ్యతలు అప్పగిస్తారని తెలుస్తోంది. అదే సమయంలో అవినాష్ రెడ్డికి జమ్మలమడుగు కానీ మైదుకూరు కానీ బాధ్యతలు ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.